ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రంలో భర్గో దే అన్న బీజమంత్రం దుర్గాదేవి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత గాయత్రి మంత్రంలో దేవిక అన్నటువంటి గ్రంథి వికాసం చెందుతూ ఉంది. ఈ గ్రంథిలో ఉన్నటువంటి శక్తి ధామము అన్నటువంటి శక్తి సాధకులకు కలుగుతుంది. ఈ మంత్ర బీజాక్షరాన్ని జపించడం చేత ఈ గ్రంథి వికసించడం చేత దుర్గాదేవి యొక్క రక్షణ, అనుగ్రహం, శక్తి, ఉత్తమమైనటువంటి ఏకాగ్రత ఇవన్నీ కూడా సాధకులకు లభిస్తూ ఉన్నాయి. భక్తి అనగా మాతృమూర్తి శ్రీచరణాంబుజాల ఎడల కలిగేటువంటి అనురక్తి. ఈ దివ్యమైనటువంటి భక్తిని స్వస్వరూప సంధానం భక్తిరిత్యభిధీయతే. తన స్వరూపాన్ని ధ్యానించడం, ఆ స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడం, ఆ స్వరూపాన్ని తన యందు సర్వమునందు ఏకస్వరూపంగా సాక్షాత్కరించుకోవడమే భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి. కాబట్టి భక్తిని ఒక తీక్షణమైనటువంటి ఏకాగ్ర భావంతో దైవం మీద ఏకాగ్రం చేసి ధ్యానించినప్పుడు ఆ భక్తుడు ఆ తీవ్రమైనటువంటి సాధనలో అత్యున్నతమైనటువంటి ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను ఎన్నింటినో అధిరోహిస్తూ ఉన్నాడు. హృదయంలో భక్తి గంగ పొంగులెత్తుతూ ఉంటుంది. భక్తునికి ప్రపంచ విషయాలు గోచరించవు. ప్రపంచంలో లౌకిక విషయాలతో భక్తునికి అవసరమే లేదు. తన యొక్క నిత్య కర్మానుష్ఠానం చేస్తూ జీవితానికి అవసరమైనటువంటి వ్యవహారిక కర్మలను చేస్తూ నిరంతరం అతని అంతరంగం భగవంతుని యందు లగ్నమై ఉంటుంది. ధమము అన్నటువంటి శక్తిని పొందగలుగుతున్నాడు. ఈ ధమము అన్నటువంటి శక్తి శమధమాదులు అన్న మాటను మీరు విని ఉంటారు. ఎవరి హృదయంలో శమం అంటే అన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గాలు తగ్గిపోయి ఉంటాయో నిగ్రహాన్ని పొందగలుగుతూ ఉన్నారు. ఆత్మనిగ్రహం, మనోనిగ్రహం, ధైర్యం, శక్తి, అత్యున్నతమైనటువంటి ఆత్మశక్తిని ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేతనే లభించేటువంటివి కదా. అందువలన దుర్గా గాయత్రి బీజమంత్రంలో ఈ యొక్క బీజమంత్రాన్ని జపించడం చేత అద్భుతమైనటువంటి దేవికా గ్రంథి వికాసనం వలన సాధకునకు ధమశక్తి లభిస్తూ ఉన్నది. మనోనిగ్రహాన్ని సంపాదించి సర్వోత్కృష్టమైనటువంటి అంతరంగ ప్రపంచంలోనికి అడుగుపెట్టేందుకు కావలసినటువంటి నిగ్రహ శక్తిని జగన్మాత ప్రసాదిస్తూ ఉన్నది. ఇలాంటి చిత్త ఏకాగ్రతకు శక్తినిచ్చేదే సాధన, ఉత్తమ సాధన. ఈ సాధన చేసేందుకు కావలసినటువంటి ఏకాగ్రతను ప్రసాదించేదే శక్తి సాధన. ఆ శక్తిని దుర్గా అంటున్నాం, ఆ శక్తిని దేవి అంటున్నాం, ఆ శక్తిని ఓంకారము అంటున్నాం, ఆ శక్తినే పరబ్రహ్మము అంటున్నాం. ఈ పరబ్రహ్మం నుండియే ఈ సకల రూపాలన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఈ సకల మతాలు, మార్గాలు, రూపాలు అన్నీ కూడా ఆ ఓంకారం నుంచి, ఆ పరబ్రహ్మం నుంచి మాత్రమే ఉత్పన్నమయ్యాయి. అనంతమైనటువంటి ఆ శక్తిని ఇక్కడ దుర్గగా సాధన చేస్తూ ఉన్నాం. అమ్మా దుర్గానని పిలిస్తేనే చాలు. అమ్మ సన్నిధానానికి వచ్చి శిరస్సు వంచి ఒక్కసారి మనఃపూర్వకంగా నమస్కరించినప్పుడు కొండల వంటి పాతకాలు భుజాల మీద, అంటే ఈ భుజం మీద, ఈ భుజం మీద కొండల వంటి మహాపాతకాలు ఉన్నప్పటికీ శిరస్సు వంచి జగన్మాతను అమ్మ దుర్గానంటూ పిలిచి ఆ జగజ్జనని స్మరించినంతనే ఎలాంటి కొండల వంటి పాతకాలను కూడా భస్మమనరిస్తుంది. అగ్నిలో వేయబడినటువంటి చిన్న గడ్డి ముక్క, దర్భగడ్డి ముక్క ఏ విధంగా క్షణకాలంలో అదృశ్యమై తన ఉనికిని కోల్పోతుందో అదేవిధంగా
పాపరాశిని ధ్వంసం చేయడంలో దుర్గానామంతో సమానమైనటువంటిది మరి ఏదీ లేదు. దుర్గానామ విశిష్టతను గురించి మనం చెప్పుకుందాం. దుర్గా దుర్గేతి దుర్గేతి దుర్గా అంటూ వేదాలు చెప్తూ ఉన్నాయి. ఒక్కసారి దుర్గా 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 అని అమ్మను స్మరించు. ఆ స్మరణ ఏం చేస్తుంది? అమ్మ యొక్క నామాన్ని అమ్మ దుర్గాదేవి 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 అంటూ ఎవరైతే జపిస్తూ ఉంటారో, దుర్గ 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 అంటూ ఉంటారో, అలాంటి మానవుడు జీవన్ముక్తుడే అవుతూ ఉన్నాడు. మరణించిన తర్వాత పొందే ముక్తిని గురించి ఇక్కడ చెప్పలేదు. జీవితంలో ఉండగానే అరిషడ్వర్గాలు కాలిపోయి పరిపూర్ణుడవుతూ ఉన్నాడు, జీవన్ముక్తుడవుతూ ఉన్నాడు అంటున్నారు. దుర్గా నామానికి అలాంటి జీవన్ముక్తిని ప్రసాదించే శక్తి ఉన్నది. అందులోనూ కలియుగంలో ఈ దుర్గానామాన్ని జపించడం చేత సకల పంచమహాపాతకాల లాంటి కొండల కొండల వంటి కర్మలన్నీ కూడా కాలిపోయి మానవునకు బంధ విమోచనం కలుగుతుంది. బంధ విమోచనం వల్ల ఏం జరుగుతుంది? ఎన్నో జన్మ పరంపరల యొక్క కాల పరిమితి తగ్గిపోతూ ఉన్నది. అలా తగ్గించేటువంటిది దుర్గా నామస్మరణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తి. దుర్గా నామంలో అద్భుతాద్భుతమైనటువంటి విశిష్టత ఉన్నది. ఈ దుర్గే స్మృత శ్లోకంలో మనం చెప్పుకున్నాం. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. దుర్గానామాన్ని స్మరించడం చేత సమస్త ప్రాణికోట్ల యొక్క భీతి హరించబడుతున్నది, ప్రాణభీతి హరించబడుతున్నది. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. సమస్త ప్రాణికోట్ల యొక్క ప్రాణభీతి హరించబడేటువంటిదే దుర్గానామం అంటూ ఆ శ్లోకంలో అమ్మ యొక్క స్మరణ శక్తి ఎలాంటిదో, అమ్మను స్మరించడం ఎంత శక్తిని ప్రసాదిస్తుందో, ఎలాంటి భీతిని నశింపచేస్తుందో ఈ ప్రథమ పాదంలో మనకు గోచరిస్తుంది. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. రెండవ పాదం సకల శుభ పరంపరలు వర్షం కురిసినట్లుగా అమ్మ నామం చేయడం వల్ల వాళ్లకు ప్రాప్తిస్తాయి. సకల శుభ పరంపరలను ప్రసాదించేటువంటిది దుర్గానామం. మొదటి పాదంలో ప్రాణభీతిని సకల ప్రాణికోట్లకు నశింపజేస్తుంది. భయం నశిస్తుంది, భీతి నశిస్తుంది, ఏ విధమైనటువంటి భయ సందేహాలు ఉండవు. రెండవ పాదంలో సకల శుభ పరంపరలన్నీ కూడా మల్లె పువ్వుల జల్లుల వలె, అమృతపు జల్లుల వలె, వర్షపు జల్లుల వలె జీవితంలో శుభ పరంపరలు వర్షంలాగా వర్షించబడతాయి. శుభాల వర్షం జీవితంలో కురుస్తుంది. అలాంటిది దుర్గాదేవి యొక్క నామ విశిష్టత. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య. దుఃఖాలు, శోకాలు, అన్ని రకాల అష్టదారిద్ర్యాలను నశింపచేసేటువంటి పరమ దయార్ద్ర హృదయం కలిగినటువంటిది దుర్గాదేవి. దుర్గాదేవి అంటూ మూడవసారి అమ్మనామస్మరణం చేస్తే ఏమవుతుంది? సకలములైనటువంటి అష్టదారిద్ర్యాలు, సకలములైనటువంటి భయాలు, శోకాలు, దుఃఖాలు, అశాంతి, ఆవేదన, అన్ని రకాలైనటువంటి అష్టదారిద్ర్యాలు, ఎన్నో రకాల జీవితంలో ఉన్నటువంటి రకరకాల క్లేశాలు, అవమానాలు, అనుమానాలు, వీటన్నిటినీ నశింపచేసేటువంటి పరమ దయార్ద్రమైన హృదయం కలిగినటువంటిది దుర్గాదేవిగా ఈ మూడవ పాదంలో చెప్పబడుతున్నది. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. దయామూర్తి అయినటువంటి మాతృమూర్తిని గురించి చెప్తున్నాడు. సర్వులకు ఉపకారం చేసేటువంటిది ఈ శ్రీమాత దుర్గాదేవి. ఈ దుర్గాభవానీదేవి సర్వులకు ఉపకారం చేసేది. ఎవరికి ఉపకారం చేస్తుంది అంటే, ఇక్కడ మన దేశంలో, ఆంధ్రదేశంలో పూజించే మనకే కాకుండా, లేదా భారతదేశంలో పూజించే మనకే కాకుండా, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణులందరూ అమ్మ సృష్టించినటువంటి వారే కనుక వారందరికీ ఉపకారం చేసేటువంటి మనస్సు కలిగినటువంటిది శ్రీమాత. సకల మతాలలో ఉన్నటువంటి వారికి, సకల మార్గాలలో ఉన్నటువంటి వారికి, సర్వులకు నిరంతరం ఉపకారం చేసేటువంటి దయార్ద్రమైనటువంటి అంతరంగం కలిగినటువంటిది, పరోపకార బుద్ధి కలిగినటువంటిది, దయామయురాలు, కరుణాస్వరూపిణి. అలాంటి పవిత్రమైనటువంటి తల్లి మానవాళి యొక్క సకల చింతలను తొలగించి వారికి అండగా, శక్తిగా నిలిచి రక్షించేటువంటిది అంటూ దుర్గానామాల యొక్క విశిష్టత ఈ యొక్క శ్లోకంలో తెలియజేయబడింది. ఆ శ్లోకాన్ని ఊరికే మనం పారాయణం చేస్తూ ఉంటాం. ఇంత విశిష్టత
ఈ శ్లోకంలో మనకు ఉంటూ రక్షణ శక్తి అని చెప్తున్నారు. ఒకటే మాట, రక్షణ శక్తి. 1000 మాటలు ఎందుకు? ఆ నామాన్ని స్మరించు. దుర్గా, దుర్గేతి, దుర్గేతి, దుర్గా. ఆ దుర్గా అంటే చాలు, ఇక చాలు. సకల శుభ పరంపరలు వర్షంలాగా గృహంలో వర్షించబడతాయి. సకల మహాపాతకాల కొండలు హరించబడిపోతాయి. దుర్గా మహాశక్తినిస్తూ అండగా నీకు నిలచి ఉంటుంది, కాపాడుతుంటుంది, రక్షణను ప్రసాదిస్తుంది అంటూ దుర్గానామ విశిష్టతను గురించి, దుర్గాదేవి యొక్క నామ శక్తిని గురించి ఈ చిన్న శ్లోకంలో ఇంత విశిష్టంగా వర్ణించబడింది. మీరందరూ ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. ఇంకా బాధలు, కష్టాలు కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేయడం కూడా చాలా శుభస్కరమైనటువంటిది. మంగళవారం నాడు 108 సార్లు ఈ మంత్రంతో దుర్గాదేవిని ధ్యానించి, శుక్రవారం నాడు ఎవరికైనా ఏదైనా దానం చేస్తే అనేక రకాలైనటువంటి శుభ పరంపరలు, సంపదలు వర్ధిల్లుతాయి. మంగళవారం నాడు దుర్గను పూజించి అప్పు తీరిస్తే అప్పుల బాధలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. బుధవారం నాడు అసలు అప్పు మాత్రం ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఎవరికి అప్పు ఇవ్వకూడదు బుధవారం రోజు, ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకూడదు దుర్గను పూజించేటువంటి వారు. ఎందువలనంటే ఈ ప్రపంచంలో దృశ్య సంపద, భోగ్య సంపద, అనుభవయోగ్యమైనటువంటి సంపదలను ప్రసాదించేటువంటిది దుర్గాదేవి. దృశ్య సంపద అంటే ఏంటి అర్థము? చాలా పొలాలు, చాలా ఆస్తులు, పాస్తులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసి ఆనందించేందుకే కానీ ఆ ఆస్తులు ఎప్పుడు మన కష్టానికి దేనికి ఉపయోగపడకుండా అలాగా ఉంటాయి. కొన్ని సందర్భాలు ఏదో కోర్టులో చిక్కుకొని ఎంతో కోటాను కోట్ల సంపదలైనప్పటికీ అది దృశ్య సంపదగానే మిగిలిపోతుంది, కానీ దాన్ని అనుభవించలేకుండా కష్టపడుతూ ఉంటాం. రెండవది భోగ్య సంపద అన్నారు. మీరు అనుభవించేటువంటిది అంటే మీరున్నటువంటి గృహం, మీకు అది మీ ఉపయుక్తానికి చాలా చక్కగా అమరి ఉంది. అదేవిధంగా మీరు భోంచేసే భోజనం, మీ జీవితానికి ఉపయుక్తమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా ఒక్క మాటలో భోగ్య సంపద అంటారు. కారు ఉంది, ఆ కారు ఎప్పుడు చెడిపోయి ఉంటే అది మనకు భోగ్య సంపద కాదు, దృశ్య సంపద అవుతుంది. మనకున్నటువంటి వస్తువులు మనం అనుభవించలేనప్పుడు అవన్నీ కూడా కేవలం దృశ్య సంపదల క్రిందకు మిగిలిపోతాయి. ఏదైతే స్వయంగా మీరు అనుభవిస్తూ ఉంటారో అది మాత్రమే అనుభవయోగ్యమైనటువంటి సంపద అవుతుంది. దాన్ని భోగ్య సంపద అంటారు. దుర్గాదేవి నవదుర్గల నామాలతో కీర్తించబడుతుంది. ఈ నవదుర్గల యొక్క నామాలను కీర్తించినంతనే సకల అరిష్టాలు, సకల జన్మకోట్ల కర్మలు దగ్ధమవుతున్నాయి. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఒక జీవి ఒక ఏకకణ దశ నుంచి నరదశ పొందేంత వరకు అనేక కోట్ల జన్మ పరంపరలు కొనసాగుతూ వచ్చాయి. నరదశలో కూడా ఎన్నో కోట్ల జన్మ పరంపరలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కోట్ల జన్మ పరంపరలలో చేసినటువంటి పాపకర్మలు, దుష్కర్మలు కొండల వలె భుజాల మీద ఉండి మనిషిని కృంగదీస్తూ ఉండగా ఆ కర్మలను నశింపచేసేది దుర్గాదేవి యొక్క పవిత్ర నామస్మరణం, దుర్గాదేవి యొక్క పవిత్రమైనటువంటి పూజ. నవదుర్గ తనను స్మరించినంతనే సకల శుభాలను ప్రసాదించేది, సకల పాపాలను హరించేది, సర్వమంగళాలను చేకూర్చేటువంటిది నవదుర్గల యొక్క దివ్యనామం. ఆ నవదుర్గలు ఎవరు అంటే, ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, చతుర్థం కూష్మాండదుర్గ, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయిని తథా, సప్తమం కాళరాత్రీ చ, అష్టమం భైరవి, నవమం సిద్ధిదాత్రి. దుర్గాదేవి భక్తుల ఎడల మిక్కిలి వాత్సల్యపూర్ణురాలు. అమ్మను ప్రార్థించేటువంటి భక్తులకు ఎప్పుడు అసలు భయం ఉండదు, ఏ విధమైనటువంటి సందేహం కూడా ఉండదు మనస్సులో. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, అసంతృప్తి ఉండదు, అనారోగ్యాలు ఉండవు, దారిద్ర్యం కూడా ఉండదు, ఏ విధమైనటువంటి కష్టం ఉండదు. కష్టాల కొండలను కాల్చేసేటువంటి తల్లి అండగా ఉన్నప్పుడు కష్టాలు ఎలాగా ఉంటాయి? ఆ కష్టాలు ఒకవేళ వచ్చినా కూడా తల్లి అనుగ్రహం చేత వాటన్నిటినీ భరించగలిగేటువంటి గొప్ప ఆత్మస్థైర్యాన్ని జగన్మాతే భక్తులకు అనుగ్రహిస్తుంది. అలాంటిది దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ శక్తి. దుర్గాదేవి
ప్రథమం శైలపుత్రీచ. శైలపుత్రిక అంటే హిమవంతుని యొక్క పుత్రిక, హిమవత్ పుత్రిక. ఈ హిమవత్ పుత్రిక అయినటువంటి పార్వతి నామం తలచినంతనే పార్వతీదేవి సకల పాతకాలను పరిహారం చేసేటువంటి ఆ సింహవాహిని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సాధకులకు లభిస్తుంది. అమ్మను స్మరించినంతనే నీ పిలుపు అమ్మను చేరుతుంది, వెంటనే అమ్మను చేరుతుంది. అమ్మ వాత్సల్యపూర్ణురాలు కనుక వెంటనే దీవించి అనుగ్రహిస్తుంది. ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ నామం బ్రహ్మచారిణి. పార్వతీదేవి బ్రహ్మచర్యంతో హిమాలయ పర్వతపు సానువులలో ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఘోరంగా తపస్సు చేసింది. బ్రహ్మచారిణి అయినటువంటి పార్వతీదేవి నామాన్ని స్మరించడం చేత ఏకాగ్రత, నిష్ఠ, శక్తి, అనంతమైనటువంటి భక్తి, తపోసాధనల యందు యోగనిష్టను, యోగశక్తిని ప్రసాదించేది బ్రహ్మచారిణి అన్నటువంటి అమ్మ నామస్మరణాన్ని జపించడం చేత ఈ అనుగ్రహాలన్నిటినీ ఈ నామస్మరణం సాధకులకు ప్రసాదిస్తూ ఉంది. నిత్య తపోముద్రాంకిత బ్రహ్మచారిణి. పార్వతీదేవి ధ్యానం చేస్తున్నటువంటి ఫోటో, అలాంటి చిత్రపటం కానీ మీకు దొరికితే మీ గదిలో ఉంచుకొని ధ్యానం చేస్తే గాఢమైనటువంటి ఏకాగ్రత, గాఢమైనటువంటి దీక్ష పార్వతీదేవి ఆ బ్రహ్మచారిణి రూపంలో ప్రసాదిస్తుంది. ఏకాగ్రత, దీక్షను ప్రసాదించేటువంటిది ఈ దివ్యమైనటువంటి స్వరూపం. ఈ నామాన్ని స్మరిస్తేనే చాలు అలాంటి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అమ్మవారు ధ్యాన దీక్షలో ఉన్నటువంటి చిత్రపటం పెట్టుకొని ధ్యానం చేయడం చాలా శుభప్రదమైనటువంటిదేనని ఈ యొక్క బ్రహ్మచారిణి మంత్రం సూచిస్తుంది. చంద్రఘంట, చంద్రకిరణాలు అమృత కిరణాలు. ఆ చంద్రకిరణాలలో అమృత శక్తి ఉన్నది. అందుకే పౌర్ణమి నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం వలన శరీరంలో ఏ విధమైనటువంటి ఆహారం లేనందువలన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు విశ్రాంతి కలుగుతుంది. శరీరం బాగా వేడెక్కిపోతుంది. సాయంకాల సమయంలో జగన్మాతను పూజించి ఆ అమృత కిరణాలైనటువంటి చంద్రకాంతిలో కూర్చొని సహస్రార చక్రం అమృత కిరణాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. యోగులు, తపోధనులు పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందానంటూ చంద్రకిరణాలలో కూర్చొని ఆ చంద్రకిరణాల కాంతులను, ఆ చంద్రకిరణాలలో ఉన్నటువంటి అమృత శక్తులను తమ సహస్రారానికి తీసుకుంటూ ఉంటారు. ఇదే మంత్రం, ఇదే అర్థాన్ని సూచించేది చంద్రఘంటాదేవి. ఈ చంద్రఘంటాదేవి మనం ఎప్పుడైనా దేవి చిన్నమస్తా అన్నటువంటి పటాన్ని చూస్తుంటారు. అంటే దేవి తన శిరస్సును తీసివేసుకుంటుంది. అమృత కిరణాలను పానం చేయనటువంటి శిరస్సు వ్యర్థమోనని ఇక్కడ అర్థం వస్తుంది. అమృత కిరణాలను పానం చేసేందుకోసంగా ఈ దేవి ఆ శక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ చంద్రఘంటాదేవిని ధ్యానించడం చేత శాంతి, సౌభాగ్యాలు కలిగి యోగనిష్టనందు పరిపూర్ణతను ప్రసాదింపజేస్తుంది అంటూ చంద్రఘంట నామస్మరణం చేతనే అలాంటి శక్తులు కలుగుతాయి. అందుకని నవదుర్గా నామాలను ప్రతిరోజు మీరు ప్రాతకాలంలో మీరు పూజ చేసే సమయంలో స్మరించడం చేత ఈ అపురూపమైనటువంటి ఆశీర్వచనాలు, అనుగ్రహాలు సాధకులకు ప్రాప్తిస్తూ ఉంటాయి. కూష్మాండ దుర్గా, దుర్గాదేవి రూపంలో ఈ కూష్మాండ దుర్గాదేవి అష్టభుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. చాలా కరుణ కలిగినటువంటి రూపము. అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు దుర్గాదేవిని పూజిస్తేనే తొలగిపోతాయి. శారీరకంగా ఉన్నటువంటి వ్యాధులు కానీ, మానసికంగా ఉన్నటువంటి అశాంతి కానీ, మానసికంగా ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు కానీ దుర్గను పూజిస్తే వారికి ఎప్పటికీ కలగనే కలగవు. నిరంతరం ఉత్సాహంతో, ఉత్తేజంతో, సంతోషంతో, సంతృప్తితో, సమాధానంతో, చాలా సంతోషంతో జీవితాన్ని గడిపేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది కూష్మాండ దుర్గాదేవి. అష్టభుజాలతో వర్ధిల్లుతున్నటువంటి ఈ జగజ్జనని కూష్మాండ దుర్గా అంటూ దేవతలు కీర్తిస్తారు. ఈ దేవి యొక్క ధ్యానం వలన శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి అనేక జన్మల యొక్క మానసిక ఒత్తిడి, అనారోగ్యాలు తొలగిపోయి ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకొని కూర్చున్నటువంటి జగదంబ రూపం స్కంధమాత. తల్లి సౌకుమార్యంతో ఉంటుంది,
తెల్లని మల్లెపువ్వులాగా ఉంటుంది. మొగలి పువ్వు ఎలాగ అందంగా ఉంటుందో అంత సుందరమైనటువంటిది స్కందమాత అయినటువంటి గౌరీ రూపం. ఆ తల్లి తన ఒడిలో సుబ్రహ్మణ్య స్వామిని 6 ముఖాలతో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని ఎత్తుకొని లాలించేటువంటి రూపాన్ని స్కందమాత రూపం అంటారు. మాతలకే మాత ఈ స్కందమాత. స్కందమాతను ఆరాధించడం చేత గృహంలో నిరంతరం శాంతి వర్ధిల్లుతుంది. పిల్లల్ని పెంచాలి అంటే వారి ఆలనా పాలన చూడడం అనేటువంటిది చిన్న విషయం కానే కాదు. ప్రతి తల్లి తన శక్తిని సంపూర్ణంగా పిల్లల కోసం అలాగా వెచ్చిస్తూ ఉంటుంది. చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది తల్లి యొక్క శక్తిని. అప్పుడే తల్లి వచ్చి పడుకుంటుంది, బిడ్డ ఎక్కడి నుంచో వస్తాడు. ఆకలి అనగానే తాను ఎంత అనారోగ్యంలో ఉన్నా పైకి లేచి వచ్చే ఓపిక లేకపోయినా తను ఎక్కడ శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా కూడగట్టుకొని వచ్చి తను ఎంత అనారోగ్యంతో ఉన్న ఆ మాట ఒక్క మాట బయటికి చెప్పకుండా బిడ్డకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది తల్లి. ఆ మాతృవాత్సల్యాన్ని ప్రకటించేటువంటి రూపమే స్కందమాత రూపం. అందుకే తల్లులకు తల్లిగా స్కందమాత రూపాన్ని వర్ణించారు. అలాంటి తల్లులకు స్ఫూర్తిని, శక్తిని, సహనాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని, దయా సమన్వితమైనటువంటి దివ్య హృదయాన్ని, కారుణ్యాన్ని హృదయంలో వర్షింపచేసేది స్కందమాత రూపం. ఆ స్కందమాత రూపాన్ని స్మరించడం చేత హృదయం లాలిత్యంతో, కారుణ్యంతో, ప్రేమతో, శక్తితో నిండిపోతుంది. బిడ్డలను ఏ తల్లులకు తల్లి అయినటువంటి స్కందమాత ఎలాగ సృష్టినంతా లాలిస్తుందో బిడ్డలను ఆ విధంగా పోషించగలిగేటువంటి శక్తి స్కందమాత నామస్మరణం వలన మాతృమూర్తులకు కలుగుతుంది. అష్టమం కాత్యాయిని, ఘోరమైనటువంటి భవసాగరం నుంచి భక్తులను రక్షించేటువంటి తల్లి, భక్తులకు ప్రార్థించగానే కొంగు బంగారంగా ఉండి అనుగ్రహించేటువంటి తల్లి కాత్యాయిని. కాత్యాయిని వ్రతాన్ని దేవతలందరూ చేస్తూ ఉంటారు, గోపికలు చేశారు. అలాగే రుక్మిణీదేవి చేసింది. కాత్యాయిని వ్రతం చేయడం వలన సమస్త భవబంధాలు, సమస్త కష్టాలు తొలగిపోయి అనేక కోట్ల శుభ పరంపరలు అమృతం వలె వారి హృదయాల్లో, వారి జీవితాల్లో వర్షించబడుతూ ఉంటాయి. కాత్యాయిని వ్రతం సర్వశ్రేష్టమైనటువంటిది. అమ్మవారి యొక్క శ్వేత వర్ణం కలిగినటువంటి దివ్య రూపం కాళరాత్రి రూపం. కాళరాత్రి అన్నటువంటిది భయంకరమైనటువంటి శక్తి. గ్రహబాధలను తొలగించే మృత్యువునకే కాళరాత్రి భయంకరమైనటువంటి రూపంగా ఎదురు నిలుస్తుంది. కాబట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి కాళరాత్రి దుర్గా భయదకారిణి, శత్రునాశిని, దేదీప్యమానమైనటువంటి శంఖం వంటి కాంతితో, తెల్లని మల్లెపువ్వు వంటి కాంతితో, మంచు వంటి కాంతితో, చంద్రకాంతి వంటి కాంతితో మెరిసిపోతున్నటువంటి తల్లి ముత్యంలాగా విరాజిల్లుతూ ఉంటుంది. కాళరాత్రి అన్నటువంటి దానికి నల్లని రూపం అని ఇక్కడ అర్థం కాకుండా తెల్లని మేనుతో ముత్యం వలె విరాజిల్లుతున్నటువంటి తల్లి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది. కాళరాత్రి రూపాన్ని వర్జించి మహామంగళ గౌరిగా అనుగ్రహించేటువంటిది, అష్టసిద్ధులను ప్రసాదించేటువంటిది సిద్ధిదాత్రీదేవి. మోక్షాన్ని తన భక్తులకు అనుగ్రహించేటువంటిది ఈ సిద్ధిదాత్రీదేవి. పవిత్రాత్మ స్వరూపులారా, నవదుర్గా రూపాలను స్మరించినంతనే అన్ని రకాలైనటువంటి అరిష్టాలు నశించి సకల శుభ పరంపరలు మానవ జీవితంలో చేకూరుతాయి. జగదంబకు నమస్కారం. ఆ జగన్మాత సకల చరాచర సృష్టినంతటిని చల్లగా వీక్షించి రక్షించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.